ఒరేయ్ అక్కడి నుంచి ఆ చూడు ఈ వెయిట్కి ఎలా అయిందో, పోవట్లేదు కొంచెం కూడా కదరట్లా. అగో గద్దలు నీ అమ్మ మొత్తం అయ్యి ఉన్నాయి బాబు. ఇంత చూడు ఎంత స్పీడ్గా అంటున్నా. అసలు ఆ మార్క్స్ చూడు, నీకు మార్క్స్ చూస్తే అర్థమవుతుంది. లారీ పోయినట్టే. గొడ్డు పద భయ్యా పోదాం, భయ్యా పద భయ్యా. భయ్యాకి మూడు లేదు. నిన్న మొత్తం అక్కడ నిలబెట్టించా, చూసుకుంటా కూర్చున్నది పాప. నిన్న మంచిగా రెస్ట్ ఇచ్చిన. ఆడ నుంచి ఈడకి చూడు అసలు రానంటుంది. ఇక పైకి పోదాం. ఇది అది ఎక్కియాలి ఇప్పుడు కింద నుంచి పైకి ఎక్కేయాల. మొత్తం అయ్యే, మొత్తం ఏడ చూసినాయి. ఇక మొత్తం గద్దలు 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 మొత్తం ఇవి కలిసాయి. ఇక పోదాం. ఇప్పుడైతే మనం బీచ్కి వచ్చినాం కదా. ఇక్కడ చూడు ఏం దొరికినావు. మొత్తం స్టార్ ఫిషెస్. ఇక తమ్ముడు ఇంకేదో ఉన్నాయి ఇక్కడ. ఇది నత్త పీత. నాది పీత కాదుగా, నత్త. ఇది పీత, ఇది నత్త కిందకు వస్తుంది. వదిలే ఇట్టే. ఇంకా మనం ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేచర్స్ ఓ హియర్. ట్రై చేద్దాం, ఏమైనా డిఫరెంట్గా దొరికితే చూద్దాం. ఇగో చూడు, ఇది ఉంది. ఇవన్నీ చచ్చిపోయినాయి అబ్బా ఈ వేడికో, లేకపోతే మనం కలెక్ట్ చేద్దాం, మనం తీసుకుపోదాం. ఇగో ఈడ కూడా ఉంది. ఇగో ఆడుంది. ఇగో నాకు ఇది డిఫరెంట్. ఎండకి వచ్చేసినాయి ఒడ్డుకి. ఇగో ఈడ ఉంది. అవి బొక్కల నుంచి బయటకు వచ్చినాయి కదా, బొక్కల్లో ఉంటాయి. ఇక అక్కడ కూడా ఒకటి ఉంది. కానీ మంచిగా ఉన్నది. ఇగో ఈగల్స్, మొత్తం ఈగల్స్. మీకు ఆ షార్ట్ పెడతా ఈగల్స్ది, మస్తు ఉన్నాయి. ఇగో ఈడుంది. ఊరికి తీసుకుపోతా, ఒకటో రెండో తీసుకుపోతా. మంచి సరే, ఇంకేమైనా దొరికితే తీస్తా.
పీతలు ఇగో సౌండ్ నేనండి. పీతలు సౌండ్ చేస్తారా? వినిపిస్తుందా? ఇదంతా ఏంటో తెలుసా? ఎల్లో అవన్నీ గుడ్లు అన్న. ఈ ఎల్లో ఎల్లో ఉన్నాయన్నీ గుడ్లు కదా అన్న? బతికే ఉన్నాయి. మాది తెలంగాణ అన్న. హైదరాబాదు. యూట్యూబ్ అన్న. ఒకటినొకటి పట్టుకున్నది. ఈ నల్లగా అయిపోయింది ఏంటన్నా ఇది? ఇది ఎల్లో, ఇది ఆరెంజ్ కలర్. ఇది గుడ్డే. రెండు గుడ్డేనా? ఎందుకు దానికి దీని డిఫరెన్స్ ఏంది? దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదన్నా. అంతేనా? ఎల్లోది అంటే అది అది గుడ్డే, ఇది గుడ్డే కదా. అంటే ఇది వేరే డిఫరెన్స్, అది వేరే డిఫరెన్స్. ఓకే ఓకే. కచ్చ మన పేరుకుంటూ పోయింది. నాతో నుంచి ఉండిపోయి అన్నీ చూడుకు కాలేజీలో నుంచి మా మాట్లాడతాం. ఇవన్నీ గుడ్లు. ఇప్పుడైతే 5 అవుతుంది. ఇంకా ఇక్కడ చైర్ వేసేసుకొని, సో ఇప్పుడు లైట్ అనేది స్టార్ట్ చేస్తారు ఒక 6 అరౌండ్. అబ్బా ఆ పక్షులు చూడు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు అరౌండ్ 5 అవుతుంది కాబట్టి ఇంకా లైట్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఇంకా మనం అబ్బా ఇప్పుడు చూడు ఎంత బాగుందో. ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ మనమైతే క్యాంపింగ్ చేస్తాం. క్యాంపింగ్ లేకపోతే ఆ లోపలే ఉండిపోతాం మంచిగా. ఈరోజు అయితే ఇక్కడ మంచి స్పాట్లో నైట్ ఇక్కడే కూర్చుందాం, ఇక్కడే వండుకుందాం దాదాపు. లేకపోతే ఇక అలలు ఎక్కువైపోతే ఇక ఆ స్పాట్ దగ్గరే మనం ఉందాం. ఇక ఏం చేయలేం. మంచిగా ఉన్నదబ్బా స్పాట్ చూడు. ఆహా, చాలా పీపుల్ కూడా చాలా మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడారు. అన్న ఉండేం కాదు. సో నెంబర్ కూడా తీసుకున్నా, ఏమైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయమని. ఇప్పటి నుంచి ఇంకెవరు ఉండరు, దాదాపు ఈ జాలర్లే ఉంటారు నైట్ మొత్తం. ఇక్కడ ఉన్నారు కదా, సో ఈ జాలర్లే ఉంటారు కాబట్టి మనకి ప్రాబ్లం ఏముండదు. ఎట్లాగో వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తుతారు, లేకపోతే అక్కడ సిగ్నల్ లేకపోయినా ఇటు వచ్చేస్తారు. ఇక్కడ కూడా ఒక అన్న అయితే ఇక్కడ ఉన్నాడు, ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎంత బాగుంది చూడండి వ్యూ. మొత్తం పక్షులే అబ్బా, మొత్తం పక్షులే. ది కలర్ 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 అబ్బా. ఇది దీనిది అది కనిపించట్లేదు అబ్బా, సైడ్ది. అమ్మ ఎట్లా వండుకోవాలో అర్థం కావట్లా. ఒక బీచ్.
అడుగంత ఉంది, కానీ ఇంకా లావ్ అయితే ఇంకా పెద్దగా అవుతుంది అది. బో అయితే ఇప్పుడే మంట పెట్టా. వెనక బ్యాక్గ్రౌండ్ ఒక ఐలాండ్లో ఉన్నట్లేదు, ఆ చెట్లు. ఇప్పుడు అసలు ఉప్పు లేదబ్బా. ఉప్పు లేకపోయేసరికి ఏమైందంటే అసలు వండుకునేది పోయింది. ఇక మ్యాగీ ప్యాకెట్లు తెచ్చుకున్నాడు బతికింది. రోజు మ్యాగీ అవుతుంది, రోజు మ్యాగీ వండుకుందాం. ఉప్పు లేదు. ఉప్పు ఏదో ప్యాకెట్లో పెట్టినట్టుంది, ఆ ఉప్పు ఎక్కడ ఉందో కనిపించట్లా. కానీ వెనక బ్యాక్గ్రౌండ్ అబ్బా, లిటరలీ ఐ లవ్ ఇట్. ఇది చూడండి, ఇట్లా ఈ ప్లేస్లో మంట పెట్టుకొని ఈ స్పాట్లో కూర్చుంటే అదిరిపోద్ది కదా. చూడండి, ఐ థింక్ మీరు కూడా ఏదో ఒక రోజు వస్తారు ఇట్లా, నా గెస్. ఈ వీడియో చూసినాకైనా ఎంత బాగుంది చూడండి. చల్ల గాలి ఇటు పక్క నుంచి వెదర్, ఆ కలర్ చూడండి. ఇక్కడ ఆరెంజ్, అక్కడ ఎల్లో, వైట్, కింద ఏమంటారు అది, సిమెంట్ రోడ్, గ్రే, ఆరెంజ్, కొంచెం రెడ్, కొంచెం ఎల్లో. ఇది చూడండి, పిచ్చోడు అయిపోయినా నేను పిచ్చోడిని. ఎంత బాగుంది తెలుసా. ఇగో ఇది బీచ్ కనిపిస్తుందేమో, అది కొంచెం డౌన్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ వైబ్ నెవర్. సో ఇక్కడైతే మనకి అన్న వాళ్ళు అన్నారు క్యాంప్ ఎందుకు, ఇక్కడ స్పేస్ ఉంది. సో ఇది టర్టిల్స్ వస్తాయి సమ్మర్ ఆ టైంలో, అప్పుడు గుడ్లు పెట్టడానికి వస్తాయి. సో దానికి వీళ్ళు ఇది రిజర్వ్ చేశారనమాట. ఇక్కడ ఇది టర్టిల్స్ ఉండడానికి స్పాట్. ఒకవేళ ఒడ్డు మీదకి వచ్చేసి పిల్లలు పెట్టడానికి అయితే సో అందుకోసం ఈ స్పాట్ అనేది పెట్టారు. ఇక్కడే పడుకో బ్రో అన్నారు. సరే ఓకే, బెటర్. మనం మళ్ళీ క్యాంప్ వేసి తీసి అది బెటర్ కదా. ఓహోహోహో, టుడే నైట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎగ్జైటింగ్ బ్రో. బీచ్ దగ్గర ఇంకో నైట్ అట్లా వచ్చేస్తాం. రేయ్ ఏంట్రా బాబు, గాలి వస్తుంది, మంట కాల కొడుతుంది. చాలా బాగుంది బ్రో, ఐ లవ్ ఇట్. యాక్చువల్గా ఇటు వచ్చి నేను మంచి డిసిజన్ తీసుకున్నాను నా లైఫ్లో. ఇలాంటి వీడియో ఇప్పుడు దాకా నేను తీయలే, కానీ ఇప్పుడు పక్షులు వేరే లెవెల్. ఆ సౌండ్ విన్నారా? మీకు వినిపిస్తుందా? ఈ మంట సౌండ్ కాదు, మంట సౌండే వస్తుంది అనుకోండి, బీచ్ సౌండ్. ఓ జుట్టు కాలుతుంది బ్రో. అబ్బో, కాకపోతే ఇటే బాగుంది కదా. నైట్ పడుకొనేసి రేపు పొద్దున వెళ్ళిపోతాం. రేపు పొద్దున పూరి వైపు స్టార్ట్ అవుదాం. చలో. ఇది ఏందో నాకు అర్థం కాలేదు. స్కిన్ రోజు మారుతుంది, కర్రగా అవుతున్నాం. బట్ స్టిల్ మనకేం కావాలా, పోదాం. ఏదైనా చేస్తే పిచ్చోడు అయిపోవాలి. ఆ పిచ్చితనం ముందు ఇవన్నీ పట్టించుకోవద్దు. చలో. ఒకవేళ ఇంకో ఏమైనా క్లిప్ ఉన్న
పొద్దున 4కి మనం ఇందులోకి అయితే వెళ్తున్నాం. మన ఏమంటారు అది, నీళ్ళ లోపలికి ఒక అన్న అన్నాడు 4ంటికి పోదాం లోపలికి అన్నాడు. అరౌండ్ 10 o'clock వస్తాం పొద్దున. సో అక్కడ ఏమైనా క్లిప్పింగ్స్ ఉంటే తీస్తాం. చలో బాయ్.